బాబోయ్ ఎన్ని రోజులైంది అరుపులు విని. కంటిన్యూ కంటిన్యూ కంటిన్యూ. విక్టరీ వెంకటేష్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కలిసి మనకి కనువిందు చేయబోతున్న గోపాల గోపాల ఆడియో రిలీజ్ మహోత్సవానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత ట్విట్టరే ఆయన్ని ఫాలో అవడం మొదలెట్టింది. 24 గంటల్లో 1,00,000 మంది ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు అంటే మీరందరూ ఆయన్ని ఏ రేంజ్లో దేవుడిగా మనసులో పెట్టుకున్నారో అర్థమైంది. కాబట్టే అమ్మాయే సన్నగాని ఎప్పుడు అన్నారు చెప్పండి? అమ్మాయిల ఆంటీలు అయిపోయినా కూడా ఇంకా ఆ పాట మారుమ్రోగుతూనే ఉంది. బంగాళాఖాతం లాగా ఆయన ఫ్యాన్స్ పెరుగుతూనే ఉన్నారు. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే, రంగీలా పాటల్లో రాగం నువ్వేలే, ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే, మండేలా చూపే నువ్వేలే. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో, ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. నలిగిన డ్రెస్ కొంత, చదివిన క్రాఫ్ కొంత, ఎవరు అనుకోనంత వింతగా ఉంటే చెత్త. విక్టరీ వెంకటేష్ గారి గురించి చెప్పాల్సి వస్తే అటు ఫీమేల్ ఫాలోయింగ్ అలాగే మాస్ ఫాలోయింగ్ విపరీతంగా ఉండేటువంటి మన విక్టరీ వెంకటేష్ గారి సినిమాలోని పాటల ఫాలోయింగ్ కూడా చాలా ఎక్కువే. అటెన్షన్ ఎవ్రీబడి, నేనొస్తున్నా బీరెడీ, నేనే మహారాజు, నా చుట్టూ క్యూ కట్టండి, చెయ్యెత్తి జై కొట్టండి, నాదే ప్రతిరోజు. చెలి చంతకొచ్చే తళుక్కులో గిలిగింత గిచ్చింది, వయసాగనిది వేగినది సరసములోనా, చలిదాగనిది రేగినది సరసకురానా. నచ్చావే పాల పిట్ట, రెచ్చావే కోడి పెట్ట, నీ కట్టు బొట్టు కరిగేటట్టు కన్నే గురి పెట్టా. చేసుకోజాలి నడక చూస్తే వయ్యారం, పులుకు చూస్తే సింగారం, పడుతు సోకు పల్లారం, దుమ్ము దుమ్మారం. లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాట, నీకే లక్ష్మీ బావా పెళ్ళానైపోతా. మరదలు పిల్ల మూడే ముళ్ళిస్తా, నీకే మరదలు పిల్ల ముత్తుల బొమ్మలుందా. కలియుగ పాండవులప్పుడు నేను వెంకటేష్ గారి అభిమాని. సుదర్శన్ 35లో 1 వీక్ ముందు నేను టికెట్స్ అడ్వాన్స్ తీసుకొని కలియుగ పాండవులు ఫస్ట్ మార్నింగ్ షో చూశాను. సినిమా ఫీల్డ్కి వచ్చాక నేను డిస్ట్రిబ్యూటర్ అయ్యాక తొలి ప్రేమ సినిమాతో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్ అయ్యాను. ఆ సినిమా సంధ్యా థియేటర్లో ఎన్నిసార్లు చూశానో నాకే తెలియదు. సో నా ఇద్దరు అభిమానులు నటిస్తున్న ఈ గోపాల గోపాల పెద్ద హిట్ కావాలి. పేరు సాంబశివరావు అండి, పవన్ కళ్యాణ్కి పిచ్చ ఫ్యాను. దేవుడి గురించి రోజు అందరూ వెయిట్ చేస్తారు, సో మళ్ళీ వెయిట్ చేస్తాం మా దేవుడి గురించి. పవన్ కళ్యాణ్ దూరంగా రంగా దొంగ దాకో కొయ్యాలా, వచ్చి నువ్వు మాతో సిందయ్యాలా. మందిరం కట్టిందయ్యా భూమి నీకి వేళ, మంచి చెయ్యాలో చాలా చాలా. ఎవడో ఏలా ఇది నీ నేల, నువ్వు చేసే ప్రతి మంచి ఎదురయ్యగరేయదా. ఆటోలు బజే ఆటోలు బజే
నాకు పవర్ స్టార్ సార్ ఫోన్ చేశారు నాకు ఫస్ట్ టైం. నేను అది అంటే నాకు హ్యాపీనెస్ తట్టుకోలేక నేను ట్వీట్ చేసేసాను. థ్యాంక్ యూ సార్. ఐ రిమెంబర్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ యూ స్పోక్ టు మీ సార్, అండ్ ఐ డెఫినెట్లీ ఐ put it in my life, sir. Like, and I'll put it in practice, sir. Thank you. And Venkatesh, sir, you are awesome, sir. Thank for all your support, sir. Thank you. నాకు తెలిసి కళ్యాణ్ గారితో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను ఫ్రెండ్స్ కంట చాలా ఎక్కువ మందిని ఎనిమీస్ని పెంచుకున్నానండి. ఎందుకంటే ఈ షోకి పాసులు ఇవ్వలేదని చాలామంది నాతో మాట్లాడడం మానేశారు. ఆయనతో ఫోటో దిగలేదని చెప్పి చాలామంది మా ఇంట్లో వాళ్ళే నాతో మాట్లాడడం మానేశారు. అయ్యో లేదండి, ఇంకా నేను ఆయనతో ఫోటో దిగలేదండి అని చెప్పినా ఎవరు నమ్మట్లేదు, వినట్లేదు. దశాబ్దంలో 2 బహుళ తారా చిత్రాలు సాధ్యమైనవి అంటే అది ఆయన చొరవ వల్లే. ఆ చిత్రాలు విజయవంతమైంది అంటే అది ఆయన ప్రతిభ వల్లే. ఆయన మరెవరో కాదు, మన అభిమాన నటుడు వెంకటేష్ గారు. ఏ పేరు వింటే మీ ఇక్కడ కేరింతలు కోటింతలు అవుతాయో, ఎవరి గురించి చెవుల్లోంచి గుండెల్లోకి నరాల్లో ప్రదర్శిస్తుందో ఆ వ్యక్తి గురించి, ఆయన శక్తి గురించి, ఆ వ్యక్తిత్వం గురించి, ఆ శక్తివంతమైన జీవితం గురించి మాట్లాడడానికి నాకు బాగా గుర్తండి. నేను ఫస్ట్ టైం కళ్యాణ్ గారికి కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ నా చెవులో మారుమోగుతుంటాయండి. ఈ కథ విన్నప్పుడు నాకు ఆ ఫస్ట్ రేస్ సన్లైట్ బాడీ మీద పడినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంది నేను ఈ కథ విన్నప్పుడు నాతో అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతకంటే ఏం కావాలి నేను ఈ సినిమా కోసం కష్టపడ్డానికి. కెవ్వు కేక అంటే అద్భుతం అని అర్థం ఎలా మారిపోయిందో, పిచ్చి అంటే కూడా అర్థం మారిపోయింది. పిచ్చి అంటే మీకు ఆయన మీద ఉన్న అభిమానం, పిచ్చి అంటే ఆయనకి మీ మీద ఉన్న నమ్మకం, పిచ్చి అంటే మీకు ఆయనకి మధ్య ఉన్న అనుబంధం. అందుకని ఆ పిచ్చి అన్న మాట పట్టుకుని ఈ వాక్యం రాశా. మీ పిచ్చి ఎన్నాళ్ళు అన్నాళ్ళు అన్నేళ్ళు మీలోనే ఒకడై ఉంటాడు. మీ అందరికీ ఆయన తెర మీద చూసిన తర్వాత, ఆయన పవర్ చూసిన తర్వాత, ఆయన పవర్ స్టార్ అని నాకు తెర వెనకాల ఆయన డైరెక్ట్ చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆయనలో బాగా స్ట్రాంగ్ విల్ పవర్ అండి. సో పవర్ స్టార్ కదండి, విల్ పవర్ స్టార్. ఆయన విల్ పవర్తో హీ క్యాన్ మేక్ పాసిబుల్ ఎనీథింగ్. ఐ హావ్ లెర్న్డ్ అ లాట్ ఫ్రమ్ హిమ్ ట్రావెలింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ అభిమానం, ఈ నమ్మకం, ఈ అనుబంధం మీ మధ్య ఉన్నంతకాలం ఆయన మీలోనే ఉంటాడు. అది కథానాయకుడుగా నా ప్రజానాయకుడుగా అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అలా అంచనా వేసే అర్హత నాకు లేదు, కానీ మీ ఆకాంక్ష మేరకు అది జరగాలని కోరుకునే బాధ్యత నా మీద ఉంది. అలా జరుగుతుందని విశ్వసిస్తున్నాను. విరమిస్తున్నాను. నాకు ఇష్టమైన హీరో వెంకటేష్ గారు. నేను మొట్టమొదటి బిగ్ ఫిల్మ్ నా కెరీర్ ఆయనతోనే స్టార్ట్ చేశాను, నువ్వు నాకు నచ్చావు సినిమాతోటి. థ్యాంక్ యూ సార్. అండ్ నాకు ఇష్టమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు. సో అలా నాకు ఇద్దరు ఇష్టమైన వ్యక్తులు ఒకే సినిమాలో ఉన్నారు. ఈ సినిమా మీ అందరికీ బాగా ఇష్టం అవుతుందని, మీ అందరికీ ఆనందాన్ని దాంతోపాటు మంచి సందేశం కూడా ఇస్తుందని నాకు తెలుసు. సో ఐ హోప్ we all meet in the theaters. The project which has 2 of the finest artists of our times, Venkatesh Garu and Pawan Kalyan Garu. Venkatesh Garu is a delight to work with, very talented, understanding and accommodative. And coming to Pawan Kalyan Garu, all I can say is thank you very much. ముందు ఈ గోపాలుడు ఆ గోపాలుడు గురించి చెప్తారు. ఓన్లీ పవర్, సూపర్ పవర్. పాటలు నేను ఎక్కువ నడుస్తాను, కానీ ఈ సినిమా కొంచెం ఏదో ఈ కాలు ఇటు ఈ కాలు ఇటు చేసి. పవన్ కళ్యాణ్ గారు, అనూప్ గారి మ్యూజిక్. నాకు అనూప్ చాలా కాలం క్రితం, అంటే మేబీ 2 years బ్యాక్ అనుకుంటా,
నితిన్ ఫిల్మ్కి గుండెజారు గల్లంత అయిన ఫిల్మ్కి ఆడియో నేనే రిలీజ్ చేశాను. ఆ పాటలు నాకు బాగా నచ్చినాయి. అనుకునేవాడిని అనూప్ చేయించాలని ఇప్పుడు కుదరలేదు. కానీ ఈ ఫిల్మ్కి అనూప్ అని చెప్పగా నాకు వెంటనే ఓకే చెప్పాను. నా నెక్స్ట్ ఫిల్మ్ కూడా నువ్వే చేయాలని చెప్పి ఆయనకి చెప్పాను. గబ్బర్ సింగ్ కాదు, ఆ తర్వాత వచ్చేసింది. చిన్నప్పటి నుంచి నాకు ఏం అవ్వాలో తెలిసేది కాదు. ఏమవ్వాలి, మా అమ్మ అడిగినా అన్నయ్యలు అడిగినా ఏమవుతారా అంటే నాకు అర్థమయ్యేది కాదు ఏమవ్వాలి. కొన్ని అలాగని చాలా గొప్పగా చదువుకున్నానంటే అంత తెలివితేటలు కూడా లేవు. కానీ నాకు ఆలోచన అలా ఉండేది. ఒక భగవంతుడు అంటే భయం ఉండేది, దేవుడు అంటే చాలా భయం నాకు. నేను నమ్మే దేవుడికి ఒక రూపం కానీ అట్లాంటి ఏం లేవు. నేను నమ్మేది ఎలాంటి ఆకారం లేని నిరాకారాన్ని నేను సంపూర్తిగా నమ్ముతాను. నాకు ఏం అవ్వాలో తెలియక ఒకసారి నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి అని, ఇప్పుడు ఆర్ట్ డైరెక్టరు, మేమిద్దరం జీవితంలో ఏమవ్వాలో తెలియక భగవంతుడి దారిలోకి వెళ్ళిపోయి ఇద్దరం శ్రీశైలం అడవుల్లోకి పారిపోదాం అనుకున్నాం. నిజంగా అంటే నేను ఈ ప్రపంచంలో ఏమడలేము, ఇది మనకు సంబంధించిన ప్రపంచం కాదు, మనం ఎక్కడో దూరాన్న అడవుల్లో ఉండాలని ఇలా అనుకుని అలా అనుకున్నప్పుడు బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకున్నాం. నేను నా ఫ్రెండ్ ఆనంద్ సాయి ఇద్దరం. ఇంట్లోకి ఎవరు చెప్పలేదు. పారిపోదాం డిసైడ్ చేసుకున్న టైంలో అప్పుడు అన్నయ్య హైదరాబాద్లో ఉండేవారు. అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, ఇంక వెళ్ళిపోదాం అని చెప్పి ఆనంద్ కూడా వాళ్ళ ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. నేను ఎవరు చెప్పకుండా పారిపోదాం రెడీగా ఉన్నాను. కానీ హైదరాబాద్ నుంచి అన్నయ్య ఫోన్ చేశారు. ఎందుకో పారిపోదాం అనుకున్నాడు, ఎందుకు ఒక లాస్ట్ ఫోన్ అటెండ్ అవుదాం అని చెప్పేసి ఆ ఫోన్ తీసుకున్నా. రే ఎక్కడున్నావు అన్నాడు. అన్న నేను ఇక్కడే ఉన్నాను అన్న. ఏం చేస్తున్నావు? ఏం లేదన్నా, అదే అని కొంచెం నవ్వులుతా ఉన్నాను. నవ్వులుతుంటే రేపు పొద్దున్న బయలుదేరి హైదరాబాద్కి వచ్చేసా అన్నారు. సో నేను హైదరాబాద్ నా ఫ్రెండ్ ఆనంద్ సాయిని ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేస్తే వాడిని వదిలేసి నేను హైదరాబాద్ వెళ్ళిపోయాను. ఆ దెబ్బకి వాడు ఒక వారం రోజులు ఇంట్లో వెళ్ళకుండా అక్కడే తిరుగుతూ ఉన్నాడు, బయటికి వెళ్ళకుండా. ఎందుకంటే ఇంట్లో గొడవ పెట్టుకుని వచ్చేసాడు. ఏదో మెల్లిగా కొంచెం సర్దుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాడు. నేను హైదరాబాద్కి వెళ్ళి నేను చేసింది ఏంటంటే ఏదో ధ్యానం నేర్చుకున్నాను. నాకెవరో దీక్ష ఇచ్చారు. నాకు ఆ ధ్యానంలో పడిపోయి ఆ యోగాసనాల్లో పడిపోయి నాకు మొత్తం వదిలేశాను. నేను అన్నయ్యకి బాగా మంచి కథలు చెప్పేవాడిని. అన్నయ్య యోగా చేసి ఇలా ఉంటుంది, ధ్యానం చేసి ఇలా ఉంటుంది అని అంటే అన్నయ్య పొద్దున్న లేచినప్పటి నుంచి విపరీతంగా కష్టపడేవాళ్ళు, దెబ్బలు కొట్టుకొని వచ్చేవాళ్ళు. నేనే అక్కడ దూరంగా కూర్చొని ధ్యానం ఆసనాలు అవి చేసేవాడిని. అన్నయ్య ఒకరోజు నేను ఇలాగే సలహాలు ఇస్తూ ఉంటాను అన్నయ్యకి. అన్నయ్య అన్నాడు, అరే నీకు బాగా కష్టపడే అన్నయ్య ఒకడు ఉన్నాడు, పెట్టే వదిన ఉంది, సో నువ్వు ఎన్ని కథలేని చెప్తావు అన్నా. సో అన్ని నీకు అమర్చినప్పుడు, నీకు అన్ని సమకూర్చినప్పుడు, అన్ని అమర్చినప్పుడు ఎన్ని కథలని చెప్తావు. అలా కాకుండా నీ వంతు నువ్వు కష్టపడి ఇదే కష్టాన్ని నువ్వు పడి ఇదే మాటలు చెప్పగలిగినప్పుడు చెప్పు, అప్పుడు నేను నమ్ముతాను నీ మాటలు, అప్పుడు చెప్తా, అప్పుడు వింటాను నీ మాటలు అన్నారు. ఆ రోజు నాకు అన్నయ్య చెప్పిన మాటలు చంప మీద కొట్టినట్టు అయినాయి. అంటే ఎందుకంటే చాలా తేలిక అన్నీ సమకూర్చినప్పుడు ఆధ్యాత్మికత గురించి మాట్లాడటం, అన్ని సమస్యలను ఎదుర్కొంటూ నిజంగా ఆధ్యాత్మికత కానీ భగవంతుడి గురించి గుండెల్లో పెట్టుకొని మాట్లాడటం, బతకటం, అది ఎంత కష్టమో నాకు సినిమాలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా నాకు తెలుస్తుంది. నా ఖుషి సినిమా అయిపోయింది, అప్పటికి నాకు తెలియదు. నేను ఏదో సినిమా చేసుకుంటూ వెళ్ళిపోయాను, ఒకటి హిట్ అయింది, సరే ఇది హిట్ అయింది, ఇది కూడా బాగా చేయాలి, అలా చేసుకుంటూ వెళ్ళిపోతే మేబీ కొన్ని హిట్సే వచ్చినాయి. ఆ తర్వాత ఖుషి కూడా చేసిన తర్వాత, అంటే ఇది మీకు ఎప్పుడు చెప్పలేదు ఇప్పుడు దాకా నేను ఎవరికి, ఏదో కొద్ది మందికి తెలుసు తప్ప, నా దగ్గర ఉండేవాళ్ళు తప్ప, సభాముఖంగా ఇదే మొదటిసారి చెప్పడం.
నా ఖుషి సినిమా అయిపోయింది, రేపు రిలీజ్. నేను ఇక్కడే మన హైటెక్ సిటీ థియేటర్లో నేను ప్రీమియర్ చూస్తున్నాను. నేను నాతో పనిచేసిన స్టాఫ్ అంతా పనిచేస్తున్నప్పుడు ఇంటర్వెల్ టైంలో నాకు లోపల నుంచి ఏంటో విపరీతమైన భయం వచ్చేసింది. నాకు లోపల ఏమనిపించిందంటే, నీకు చాలా గడ్డు కాలం ఉంది వచ్చే రోజును, కొన్ని సంవత్సరాలు నువ్వు సఫర్ అవుతావు, నువ్వు బాధపడతావు, నీకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయో నాకు తెలియదని చెప్పి నాకు లోపల నుంచి భయం వచ్చేసింది. అంటే నాకు చాలా కష్టాలు ఉంటాయి అని చెప్పేసి నాకు ఆ ఖుషి సినిమా చూసినప్పుడు నాకు అనిపించింది. అలాంటి నాకు అపజయం, కష్టాలు ఇవన్నీ రాబోతున్నాయి నాకు ముందే తెలుసు. కానీ అది నేను ఆప్ చేయలేను, అది కూడా నాకు తెలుసు. నువ్వు పడాలి, దెబ్బలు తినాలి, కష్టపడాలి. కానీ నేను ఎందుకు ఆగిపోయానంటే, ఎందుకు నాకు బలం వచ్చిందంటే, కేవలం మీరు అనుక్షణం నా వెంట ఉన్నారు ఇన్ని సంవత్సరాలు. ఏ రోజు నన్ను ఒక్క రోజు కూడా వదలలేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను భగవంతుని ఏది అడగలేదు, ఏ దేవుడి దగ్గర ఏ ఒక్క కోరిక నేను కోరుకోలేదు. కానీ నేను కోరుకున్న కోరిక ఒకటి కోరుకున్నాను కొన్ని సంవత్సరాలు, ఈ మధ్యనే. రాజకీయాలు కూడా కాదు, రాజకీయాల గురించి ఎలాగో, రాజకీయాలకి మనం భుజం చేస్తాం, సేవలు చేస్తాం. నేనేం కోరుకున్నానంటే, ఫస్ట్ గుండె జారి గల్లంతైంది ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. వెళ్ళి బయటకు వస్తుంటే, అది ఎక్కడో ఇక్కడే దగ్గరలోనే, కారుకి అడ్డంగా కొంతమంది వచ్చేసారు మన అభిమానులు. వచ్చేసి బయటకు వచ్చి నా బండి ఆపి ఇలా గుండెలు కొట్టుకొని, నువ్వెప్పుడు హిట్ తీస్తావు, నువ్వు హిట్ తీయన్నా చచ్చిపోతున్నావన్నా, రా అన్నా. నేను వాళ్ళకి ఏం చెప్పేది, మీకు నేనేం చెప్పగలను? నేనేదో నా తెలివితేటలతోటో నా శక్తితోటో రాలేదు ఈ సక్సెస్. ఆ భగవంతుడు ఇచ్చాడు, మీ అందరి రూపంలో వచ్చాడు భగవంతుడు నాకు, అంతే. కానీ గబ్బర్ సింగ్ అలాగ వరుసగా ఏ మూలకి వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ అందరు నన్ను ఇదే అడిగేవాళ్ళు, ఒక్క సక్సెస్ ఇయ్యనన్నా, రోడ్ల మీద తిరగలేకపోతున్నావన్నా, చచ్చిపోతున్నావన్నా. నాకు చాలా బాధ వేసేది. నిజంగా జయం కానీ విజయం కానీ నా చేతుల్లో ఉంటే నేను ఊపిరి తిరగకుండా ఇచ్చేవాడిని. కానీ అది నా చేతుల్లో లేదు, భగవంతుడు ఇవ్వాలి. ఒకసారి గబ్బర్ సింగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఆఖరిగా నాకు ఇప్పటికీ గుర్తుంది, మన గబ్బర్ సింగ్ ఇంటర్వెల్ ఫైట్ చేస్తున్నాను. ఇంటర్వెల్ ఫైట్ చేస్తుంటే మహబూబ్ నగర్ నుంచి ఒక అబ్బాయి వచ్చాడు, గొడవలు పడతా ఉన్నాడు. వచ్చి అందరినీ నెట్టుకొని వచ్చేసాడు. వచ్చి నా ముందుకు వచ్చి, అన్న చచ్చిపోతున్నానన్నా, ఒక్క హిట్ తీయన్నా, ఒక్క హిట్ అని. నాకు ఆ రోజు, అన్న నీకు స్క్రిప్ట్లు చేతగా, నీకు కథలు ఇవ్వకపోతే నేను కథిస్తానన్నా, నీకు మంచి కథ ఇస్తానని ఎంత ప్రేమగా అన్నాడంటే, ఆ మాట నా గుండె కదిలిపోయాను. నేను నిజంగా అనుకున్నా, సరే కథ ఏంటి చెప్పన్నా అంటే, తను ఏమన్నాడు, అబ్బాయి కథ రాసావా అన్న అంటే, అన్న నాకు రాయటం తెలియదన్నా, కానీ నేను కథ చెప్పగలనన్నా. నేను నా మేనల్లుడి చేత నేను కథ చెప్పిస్తానన్నా, నేను నా మేనల్లుడి చేత కథ చెప్పిస్తానని చెప్పి, ఆ ప్రేమ నన్ను ఆఖరి నాకు అనిపించింది. నేను ఇప్పటిదాకా కోరుకున్న ఒకే ఒక కోరిక, మీ అందరి కోసం ఒక్క సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నాను, ఒకటి. కానీ భగవంతుడు నాకు ఎంత కరుణించాడంటే వరుస విజయాలు అందించాడు. అది సాధ్యపడింది మీరు చూపించే ప్రేమ, మీరు చూపించే ఆప్యాయత. నేను ఎప్పుడు మీకు తెలుసో తెలీదో నేను మీ గురించి ప్రత్యేకించేలా ఒకరితో మాట్లాడలేను, కానీ నా గుండె లోతులో నాకు తెలుసు, ఎక్కడున్నా చూస్తున్న ప్రతి ఒక్కరికి 1 to 1 నాకు అంత ప్రేమ ఉంటుంది నా గుండెల్లో ప్రతి ఒక్కరికి.
నేను జీవితంలో ఏం నమ్ముతానంటే భగవంతుని నమ్ముతాను. కానీ భగవంతుడు జీవితంలో సమస్యల నుంచి పారిపోవడం నాకు చేత కాదు, సమస్యల నుంచి పారిపోవడం నాకు తెలియదు, ఎదుర్కోవడమే తెలుసు. దాంట్లో అపజయం రావచ్చు, విజయాలు రావచ్చు, ఏదైనా రావచ్చు, కానీ వెన్ను చూపడం మటుకు నాకు తెలియదు. మార్కెట్లో కొత్త దేవుడు వచ్చి చాలా కాలం. కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో కానీ రావడం మాత్రం పక్క.